నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. సుప్రీంకోర్టు ఉచిత పథకాలపైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమవుతోంది. డిఎంకే పార్టీ, అదే తమిళనాడులోని డిఎంకే పార్టీ ఏదైతే ఉచిత విద్యుత్తుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టే క్రమంలో ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలిస్తూ అనేక విషయాలను ప్రస్తావనకు తీసుకొచ్చింది. కేవలం అతి పేదలకి లేకపోతే నిజంగా అర్హులకి మాత్రమే చెందాల్సినటువంటి ఉచితాలు పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం దానికి సంబంధించి మాత్రమే కాదు, ఇటు ఉచిత బియ్యం కావచ్చు, లేకపోతే ఉచిత ఆహారం కావచ్చు, పేదలకు పేరుతోటి చాలామందికి ఈరోజు నేరుగా అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొంత సీరియస్ అయ్యింది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి దీర్ఘకాలికంగా ఈ ఉచిత పథకాల ద్వారా వెనకబడేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఇష్టానుసారం ఉచితాలు ప్రకటిస్తూ వెళ్తే ఖచ్చితంగా దేశ భవిష్యత్తు ఆర్థికంగా కొంత వెనకబడే అవకాశం ఉందంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజమే అని అనేక మంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోటి ఏకీభవిస్తున్నారు. నిజంగానే మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కానీ గతంలో రైతు బంధు పేరుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి అంటే రైతులకి రైతు బంధు పేరుతోటి ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే తొలినాళ్లలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వేశారనేటువంటి విమర్శ కూడా ఎదుర్కొంది. ఆ తర్వాత దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మొదటి నాళ్లలో ఈ అంశానికి సంబంధించి కొంత విమర్శ ఎదుర్కొంది. కేవలం తెలంగాణే కాదు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఉచితాలకు సంబంధించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరం లేని దగ్గర కూడా ఉచితాలను ఇస్తున్నారు, కేవలం పేదవాళ్ళకి అందాల్సినటువంటి ఉచితాలని అన్ని వర్గాల వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి విమర్శ దేశవ్యాప్తంగా కూడా ఉంది. అయితే ఉచిత పథకాలు ఇచ్చేటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్లో ఉంటే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా దాదాపు టాప్ 5లో ఉన్నాయని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బండారు రామ్మోహన్ గారు, నమస్కారం అండి. నమస్తే విజయ్, చెప్పండి. ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అంశం ఇది. సుప్రీంకోర్టు లేవనెత్తిందని కాదు, కానీ వాస్తవంగానే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉచితాల పేరుతోటి పేద వర్గాలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా ఉచితాలను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ సుప్రీంకోర్టు మరొక వ్యాఖ్య కూడా చేసింది. ఈ డబ్బు ఏదైతే వినియోగించబడుతోంది ఇదంతా ప్రజల నుంచి సేకరించింది. దాన్ని సరైన మార్గంలో వినియోగించకుండా ధనికులకు, లేకపోతే అగ్రవర్ణాల వాళ్ళకి, లేకపోతే కొంత డబ్బున్నటువంటి వాళ్ళకు కూడా ఉచితాలు ఇస్తే అసలు ఉచితాలకు అర్థం లేకుండా పోతోంది కదా అనేటువంటి విమర్శ చేసింది. అసలు మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? విజయ్, మీకు ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. అంటే తీర్పును ఆహ్వానిస్తూనే ఇంకొక కోణం కూడా మాట్లాడితే బాగుండేది వాళ్ళు. తప్పకుండా తప్పే. ఎందుకంటే ఏదైతే అర్హులు కాని వాళ్లకు, ధనవంతులకు ఈ పథకాలు చాలా తప్పు, పూర్తిగా ఏకీపిస్తున్నారు. కానీ కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు గురించి ఒక్క మాట మాట్లాడుతుందా కోర్టులు? ఏమైంది సార్? కార్పొరేట్ కొమ్ము కలుస్తారేమో. 16 లక్షలు మాఫీ చేస్తే రైట్ ఆఫ్ అంటున్నారు. మనకి హక్కు అయిపోయింది వాడికి కదా. 16 కోట్ల బినామీలు అంటే మనకి ఏవైతే ఏమంటారు, వృత్తి పద్దు అంటాం, రాని పద్దు కింద కొట్టేసి వాళ్ళకి ఇచ్చుడే ఏమి చూడకుండా ఇచ్చిన రుణాలు ఇచ్చిన వాటి రైట్ ఆఫ్ చేయడం అంటే ఏమన్నట్టు? మరి రుణమాఫీ అంటే ఒక రైతుకి ఇస్తే రుణమాఫీ అవుతుంది, వాళ్ళకి ఇస్తేనేమో రైట్ ఆఫ్ అవుతుంది. మనకి హక్కు ఎందుకు అవుతుంది, వీడికి బిచ్చం ఎందుకు అయితే అంటున్నాను కదా. ఈ మాట కూడా మాట్లాడాలి కదా. రెండు అందుకని దీని మొదలు ఇక్కడికి వద్దాం. ఏది వాళ్ళని సుప్రీంకోర్టు అన్న చాలా కరెక్ట్, నేను దాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఏంటంటే, ఇటీవల తమిళనాడులో రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఒకందరేమో మోటార్ బైక్స్, అందరికి ప్రతి కుటుంబానికి మోటార్ బైక్స్ ఇస్తా అంటున్నారు. నిజంగా అనుచిత ఉచితాలు మొదలు పెట్టిందే తమిళనాడు. ఆ తర్వాత దానికి ఇప్పటికిప్పటిగా 1కి 2 ఎట్లేదు, మన తెలుగు రాష్ట్రాలు 2 కూడా ముందు పెట్టి చూస్తున్నాం కదా. ఒకనాడు అన్నార్థుడికి అన్నం పెట్టాలంటే 5.5 రూపాయలు బయట మార్కెట్ రేట్ ఉంటే 2 రూపాయల కిలో బియ్యం మనకు ఎన్టీ రామారావు ఇస్తాను. అంతకుముందు ఆ పథకం ఎక్కడిదంటే మధ్యాహ్న భోజన పథకం అయినా 2 రూపాయల కిలో బియ్యం అయినా కూడా తమిళనాడులో మొదలు పెట్టారు. అది ఎవరు కాదండి, అప్పుడు కూడా చూసినాం కదా. 2 రూపాయల కిలో బియ్యం అంటే 5.5 ఉండేది. ఇవాళ 42 రూపాయల కిలో బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం కొని ₹1 అంటే మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చేది ఎంత అంటే కొన్ని 3.5 రూపాయలకు, కొన్ని 5.5 రూపాయలకు, కొన్ని 8.5 రూపాయలకి ఇస్తుంది మన బియ్యాన్ని. అన్ని కలిపి మనం ₹1 ఇచ్చేస్తున్నాం. ₹1 అంటే కమిషనే. ₹1 కూడా ప్రభుత్వానికి వచ్చేది ఫ్రీగా ఇచ్చినట్టు లెక్క, కమిషన్ మాత్రమే. బియ్యం ఎవరికి ఇవ్వాలి? నిజంగా లేని వాడికి ఇవ్వాలి. 30 ఎకరాలను రైతు అదే బియ్యం తీసుకుంటున్నా అమ్ముకుంటున్నా మనందరూ తెలుసు కదా. అట్లాగే ధనవంతులు కూడా తీసుకుంటాం. ఒక్క ఎంప్లాయీస్ తప్ప రేషన్ కార్డు ఎవరికి లేదు. ఎంప్లాయీస్ నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరైనా 10 మంది ఉంటే ఉండొచ్చు. లేకపోతే మిగతా నాకు రేషన్ కార్డు లేదు, ఏమి లేదు. రేషన్ కార్డు లేదు మనకు కూడా.
నాకు అదే చెప్తున్నాను నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటున్నాను. రేషన్ కార్డు లేదు ఉండే గతంలో ఏముండే మన పింక్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు రెండు ఉండే. ఇప్పుడు పింక్ లేదు, ఇప్పుడు ఓన్లీ వైటే కదా, ఒకటే రేషన్ కార్డు ఉండేది. అందుకని ఏమంటున్నానంటే వాళ్ళు చెప్తున్న దానిలో ఒక 5-6 అంశాలు మనకు మిళితమైంది. నెంబర్ 1, ఏవైతే అన్ని అనుచితం కాదు అన్ని ఉచితం కూడా కాదంటున్నాడు. అంటే ఉచితం అంటే సరైనది కాదన్నాం అంటారు. అన్ని అనుచితం ఎందుకు కాదంటే పెన్షన్ ఉందనుకోండి, సామాజిక భద్రత అవసరం, 2000-4000 జీతం తప్పులేదు అంటున్నాడు. కానీ ఇన్ని పెన్షన్లు ఉన్నా అన్న వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోతున్నాం అంటున్నాం. కానీ పెన్షన్లు రేషన్ కార్డు పెరుగుతున్నాయి లేవా? ఎందుకు పెరుగుతున్నాయి? పెన్షన్ దాళ్ళ సంఖ్య పెరుగుతుంది, రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది. ఘనంగా ప్రభుత్వాలు ఘనంగా చెప్తుంటే నేను సిగ్గుపడాలి మీరు అంటున్నాను నేను. ఎందుకంటే పేదరికం తగ్గుతుందా పెరుగుతుందా? పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పనిచేస్తున్నట్టే లేవా కదా? పేదరిక నిర్మూలన కరెక్ట్ పనిచేస్తే అంతే కదా. మీరు చెప్తున్నట్లుగా ఎన్ని ఎక్కువ ఉచితాలని తీసుకెళ్లగలుగుతున్నాం, లేకపోతే ఎన్ని ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నాము, వృద్ధాప్య పెన్షన్లు లేకపోతే వితంతు పెన్షన్లు, అంటే అంత ఎక్కువ పేదరికం పెరుగుతుందని డైరెక్ట్ గా ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నట్లే. అంతే కదా. అంటే ఒప్పుకోవడం లేదు, మన పేదరిక నిర్మూలన చేసినా అంటున్నారు, పేదరికం నుంచి బయటపడ్డారు అంటున్నారు. కేవలం ఇప్పుడు 22% మాత్రమే పేదరికంలో ఉన్నారు అంటున్నారు. పేదరికాన్ని సూచిక 22 పెడితే 62 కాదు 6000 వచ్చినప్పుడు కూడా నేను పేదని అంటున్నారు. అందుకనే ఈ సూచికలు మారాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు పోనీ ఈ అనుచిత ఉచితాలు, నేను ఉచితాలు ఏమంటే అంటే నేను ఖచ్చితంగా పెన్షన్లు అంటే సామాజిక భద్రత, కానీ అంతమందికి అవసరం లేదు సామాజిక భద్రత. నేను చెప్తాను ఇప్పుడు పెన్షన్ లెక్కలు ఇస్తే ఒక్క పెన్షన్ కూడా రద్దు చేయలేదంటున్నాను ఈ ప్రభుత్వం. చేయలేవు, ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 20-30 ఎకరాల ఆసాకు కూడా మీకు మన పెన్షన్లు ఇస్తుంటే ఎట్లా అన్నట్టు? 20 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అట్లాగే ఓ రైతు 20 ఎకరాల రైతు ఉంటాడు, వాడికి రేషన్ కార్డు ఉంటుంది, బియ్యం తెచ్చుకుంటలేడు, అమ్మేసుకుంటున్నాడు. డైరెక్ట్ గా 15 రూపాయల కిలో చొప్పున మీరు ఏ రేషన్ షాప్ ఇవ్వండి, మొన్నదాకా 10 స్టాండర్డ్ 15 రూపాయలు అయింది బియ్యం, 15 రూపాయల చొప్పున డబ్బులు తెచ్చుకుంటున్నాడు, వేలు ముద్ర వేస్తున్నాడు. ఎందుకంటే డిజిటల్ సిగ్నేచర్ కావాలి, వేలు ముద్ర వేస్తున్నాడు, 15 రూపాయల చొప్పున డబ్బులు తీసుకుని ఇంటికి బ్యాగ్ కూడా కార్డులలో వచ్చి రేషన్ తీసుకుంటూ ఉండా లేదా? అతి పేదవాళ్ళు కూడా తినట్లేదు రామ్మోహన్ గారు. అంటే మనం కొంత లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అతి పేదవాళ్ళు కూడా ఈరోజు ఆ బియ్యం తినట్లేదు, దొడ్డు బియ్యం. ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు, సన్న బియ్యమే కొనుక్కొని తింటున్నారు అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా క్లియర్ గా అర్థమవుతోంది అది. ధనికులు ఎందుకు తింటారు? ఇంకో మాట ఇప్పుడు ఏమంటా అంటే సన్న బియ్యం ఇస్తున్నాం అంటున్నారు కదా, సన్న బియ్యం సన్నమేం కాదు, వాళ్ళకి పాలిష్ చేసి దాన్ని సన్నగా మార్చిన బియ్యమే. మీరు వండి చూడండి, ఆ బియ్యం ముద్ద అవుతుంది. మరి బయట కొనుక్కునే 50 రూపాయల కిలో 60 రూపాయల కిలో బియ్యం బాగుంటున్నాయి కదా. సన్న బియ్యం ఎందుకన్నా దొడ్డు బియ్యాన్నే సన్న బియ్యంగా మార్చి ప్రభుత్వానికి లేవికి వచ్చేది వాడే కదంటే రైస్ మిల్ అని ఒక పెద్ద కుంభకోణం, పెద్ద విషవాలయం అంటారు. అందుకని సుప్రీంకోర్టు దాన్ని మనం సరళీకరణ చేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరినీ సూత్రప్రాయం కరెక్ట్. ఎందుకు సూత్రం కరెక్ట్ అంటే ఎన్నికలప్పుడు అనవసరంగా ఏవైతే ఈ ఉచితాలు ఇవ్వడమో, మన తాయిలాలు ఇవ్వడమో, ప్రజల డబ్బు అంటే టాక్స్ పేయర్స్ మనీ కదా విజయ్, మనది కదా. రెండు, ప్రజలకున్న గౌరవం ఏంటంటే మన ఓటు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, మన పన్నుల డబ్బుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎవరివ్వరు, మోడీ ఇవ్వడు, రాహుల్ గాంధీ ఇవ్వడు, కేసీఆర్ ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, రేవంత్ రెడ్డి ఇవ్వడు, చంద్రబాబు నాయుడు ఇవ్వడు, పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వరు. ఎవరు ఇవ్వరు అంటున్నారు, ఎవరు జబ్బులు నుంచి ఎవరు ఇవ్వరు. కనుక ఎక్కడి మన ట్యాక్స్ పేయర్స్ పనే కదా. మన డబ్బును ఎట్లా వినియోగం చేసుకోవాలి? బడ్జెట్ చూస్తే నాకు ఒకసారి రాగం అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో 50,000 రూపాయలకు ఆదాయం, 10,000 రూపాయలు ఆదాయం ఉంది అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం మనం? మనకు తిండి, రోటీ, కప్పుడా మకాని ఇప్పుడు చూస్తాం, తర్వాత పిల్లలకు విద్య, తర్వాత ఆరోగ్యం, ఇవే కదా ప్రయారిటీస్. తర్వాత లగ్గిపోతాం. కనుక ఇప్పుడు ఇవి ముఖ్యమా అవి ముఖ్యమా అంటే ఆరోగ్యం మీద విద్య మీద ఎంత ఖర్చు పెట్టే తప్పలేదు. విద్య ఫ్రీగా ఇవ్వండి, మొత్తం 1 రూపాయి లేకుండా చేయండి. కానీ కార్పొరేట్ కాలేజీలో ఫీజులు చూడండి, ఫ్రీగా ఇచ్చే విద్య చూడండి. ఇవాళ అతి త్వరలో టీచర్ డిపార్ట్మెంట్ అసలు ఉండదు, ఇక మొత్తం పోతాయి అంటున్నాను. 1:17 ఏమో తెలంగాణలో ఉంది, 1:14 ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే ఒక్క టీచర్ 30 మంది పిల్లలు ఉండాలి. విద్యా హక్కు చట్టం చెప్తుంది. 14-15 మంది పిల్లలు ఉండే టీచర్ జాబ్లు ఎక్కడి నుంచి వస్తాయి? విద్య ఫ్రీ ఎక్కడ ఇస్తున్నట్టు? మరి కొన్ని విద్య మీద ఖర్చు పెడతలేమా? పెడుతున్నాం. కార్పొరేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటామా లేవా? పెడుతున్నాం కదా. అంటే రామ్మోహన్ గారు, మనం ఇక్కడ గమనించినట్లయితే విద్యా, వైద్యం 2 విషయాల్లో కూడా ఖర్చు పెడుతున్నాం, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని చెప్తున్నారు. కానీ ప్రైవేటు స్కూళ్ళకి ఎంతమంది మనం ధైర్యంగా పంపించగలుగుతున్నాం? ధైర్యంగా వెళ్ళి ఏదైతే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకోగలుగుతున్నామంటే ఎవ్వరు కూడా, మీరు నేను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకునేటువంటి ధైర్యం ఎవరూ చేయట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్కే వెళ్తున్నాం. అంటే
వీటి విషయంలో ఏ ప్రభుత్వాలు కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అది బీజేపీ కావచ్చు, టీడీపీ, వైసీపీ, లేకపోతే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏది కూడా ఏ పార్టీ కూడా ఈ మౌలిక వస్తువులకు సంబంధించి ఈ ఖచ్చితంగా కావాల్సిన వాటికి సంబంధించి ఏ పార్టీ కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒక రోడ్డు వేస్తే మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి రోడ్డు పోతుంది. ఎందుకు అలా జరుగుతోంది? ఒక 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా రోడ్డు ఉండాలి కదా, దానికి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఇవేవి కూడా పట్టించుకోవట్లేదు. ఎంతసేపటికి ఉచితాలు ఇస్తున్నామా, లేకపోతే ఉచిత బియ్యం ఇస్తున్నామా, ఉచిత కరెంట్ ఇస్తున్నామా, వాళ్ళకి సైకిళ్ళు ఇస్తున్నామా, లేకపోతే ఆడపిల్లలకు కుట్టు మిషన్లు ఇస్తున్నామా, ఇవి మాత్రమే ఆలోచిస్తున్నారు. వీటిపైన కదా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రభుత్వాలు. అంటే ఒక మాట చేయాలి, రేషన్ కార్డు విలువ తీసేయాలి. కొన్ని ప్రయోగాలు చేసినాం, కొన్ని ప్రభుత్వాల సూచన గురించినాం. మీకు ఉచిత రేషన్ కార్డు కావాలా, లేకపోతే ₹1,00,000 లోన్ దొరకని పరపతి కావాలి, పెట్టండి. లోన్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఉచిత కార్డు ఇవ్వాలి అడగరు కదా. అంటే రేషన్ కార్డులకు అన్ని ముడిపేస్తే ఏమైతే రేషన్ కార్డు అవసరమైన లేని వాడు కూడా తీసుకుంటున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు కావాలి కదా, విద్య దానికి ఉన్న దీన్ని ముడి పెట్టారు. ఆరోగ్యశ్రీకి ముడి పెట్టకండి, రేషన్ కార్డు ఎంతమంది అడుగుతారో చెప్తాం. సగం మంది పోతారు అంటున్నాడు, ఎవరు తీసుకోవాలంటారు. ఇప్పుడు బియ్యం కోసం ఎవరు రేషన్ కార్డు తీసుకుంటలేరు. విషయం దేనికోసం తీసుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ పనికి రావాలంటే తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ అందరికి ఇచ్చేయండి. ఇప్పుడు సర్వజనీన ఆరోగ్యశ్రీ పెట్టండి. మొన్న పెద్ద ప్రభుత్వం నిర్ణయం చేస్తా ఉంటుంది, మంచిది అంటున్నారు. ఎందుకంటే మీకు మన బ్రిటన్ ఉదాహరణ చెప్తాను. బ్రిటన్ లో NHS, నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఇప్పుడు కాదు, 1949 మన స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల తర్వాత వచ్చింది. అక్కడ ఇవాడికి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, లేకపోతే రాజుకు పేదకు ఒకటే, రాజు పేదకు ఒకటే వైద్యం ఉన్నది అక్కడ. వాడి గొప్పదని ఇష్టం, అడ్డగోలు పైసలు ఎక్కుంటే బల్బు ఎక్కుంటే వాడు పెట్టుకోని. కానీ అందరికీ ఒకే వైద్యం అవుతుంది. దాన్ని మనం ఎందుకు తీసుకొచ్చుకోవద్దు? ఇప్పుడు మనం మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎందుకు మిగిలిపోవాలి? రేషన్ కార్డు ఉండదు అంటే నా గారక ఉన్నాను కదా, కొందరైతే అందరికి వర్తింపజేయండి. కేవలం పెన్షనర్లకు, కేవలం ఉద్యోగస్తులకు, వాళ్ళకే క్యాష్లెస్ కావాలంటారు. ఇటు పక్కనే పేదల పేరు మీద ఇళ్ళు పోతారు. మధ్య 10% మంది మిగిలినట్టున్నాను. డబ్బులు ఖర్చు పెట్టుకోండి విజయ్. మీరు ఆరోగ్యం అందరికీ అన్నప్పుడు నేషనల్ హెల్త్ సర్వీస్ బ్రిటన్ లాగా తీసుకురండి, అప్పుడు ఏముండదు. రెండోది చదువు, అంటే విద్య చదువు ఉచితంగా లేదా అంటే ఉన్నది, ఉంటే చదువు రాని చదువు విద్య ఏంటి? కొన్ని ప్రైవేట్ కాలేజీలు బాగున్నాయి అంటే విజయ్, గవర్నమెంట్ స్కూలే బాగున్నాయి. నేను గవర్నమెంట్ స్కూళ్ళలో పాఠాలు చెప్పడానికి పోతాను. నేను అడ్వకేట్, పాఠాలు చెప్పేవాడిని కాదు, టీచర్ని కాదు. కానీ పెడతానికి పోతే ఇవాళ హై స్కూల్ ఎంత బాగుపడాయి అంటే, మనకు మన ఏవైతే గవర్నమెంట్ హై స్కూళ్ళలో కోడి పిల్లలు, పెంట పొందల మీద కోడి పిల్లల లాగా వాళ్ళకి అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళ అనేక రంగాల్లో వాళ్ళు ముందుంటున్నారు. అసలు అక్కడ విద్య నేర్పించేటువంటి ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ టీచర్స్. ఏ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నారు క్వాలిఫైడ్ టీచర్స్? 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అవును. అదిగాక మన ఫీజులు కూడా ఎక్కువ. మనకి ఏంటంటే మధ్యతరగతి మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు రిక్షా నడుపుకునే పిల్లలు, రిక్షాలు ఏమనుకోండి, ఆటో నడుపుకునే పిల్లల తల్లిదండ్రుల నుంచి మా పిల్లలకు విద్య రావాలని కోరుకుంటున్నారు. విజయ్, డిమాండ్ ఉన్నది, సప్లై లేదు. డిమాండ్ సప్లై మధ్యన గవర్నమెంట్ సప్లై చేయలేకపోతుంది కనుక డిమాండ్ ప్రకారం ఇంకోదికి పోతారు. అట్లా అని మొత్తం కాలేజీలు అంతా ప్రైవేట్ తీసేయాలి, మొత్తం కార్పొరేట్ కాలేజీ తీసేయాలంటే సాధ్యం కాదు. వాటిని ఎట్లా ప్రజోపకరంగా మార్చుకోవాలి. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ వాళ్ళు ఏమైంది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనకు వైద్యం ఫ్రీగా అందించే ప్రయత్నం చేసామో చేయలేదా? అది చేయండి మహానుభావం అంటున్నాం మనం. అందుకని సుప్రీంకోర్టు అన్న దానిలో 2-3 ఉంటాయి. ఒకటి, అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నామా, అప్పు చేసి పప్పు కూడా తింటున్నాం అంటున్నాడు. ఎట్లా అంటే, మీకు రైతు బంధు ఉదాహరణ చెప్పారు. రైతు బంధు కూడా అంత మోసం ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే, వేరే అమెరికా లాంటి దేశంలో కనుక ఆ రైతులకు ఇచ్చే సబ్సిడీలు చూస్తే మనం చాలా పీనట్స్ మనం ఇచ్చేది అంటున్నాడు. పెట్టుబడి సహాయం కింద ఇచ్చే క్రమంలో 2 పొరపాట్లు జరిగింది. కేసీఆర్ అప్పుడు ఏమైందంటే, మనకు రియల్ ఎస్టేట్ భూములకు, లేకపోతే పెద్ద అంటే మనకు భూములు మొత్తం గుట్టలు రాళ్ళకి ఇచ్చారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు కూడాతో పాటు అందరికి ఇచ్చారు. దాన్ని లిమిట్ పెట్టండి. నేను అదే చెప్పా, సరి చేసుకున్నారు మళ్ళీ కొద్ది రోజులకి, సరి చేసుకున్నాం. కానీ సరి చేసుకునే క్రమంలో ఇంకా లోపాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మీరు ఇళ్ల పక్కన ఉంటే వ్యవసాయం చేస్తున్నా సరే, గూగుల్ మ్యాప్ చేస్తున్నారు, అది ఇళ్ల పక్కన ఉంటే వ్యవసాయ భూమి కాకపోమంటున్నారు. అది కూడా ఇప్పుడు జరిగేది అదే. మీరు 9,000 కోట్లలో ఎట్లా వస్తుంది 12,000 చేసి కూడా? అంటే ఇప్పుడు 9,000 కోట్లు ఇప్పుడు రుణం తెచ్చిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే, రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,000 కోట్లు పెట్టాము, ఆశ చూపెడుతున్నానంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే ఇవి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అందుకనే రైతులకు ఇచ్చే సహాయం కానీ, పేదలకు ఇచ్చే సహాయం ఇవ్వరు వద్దని. మీరు అన్న 200 యూనిట్లు కూడా 50 యూనిట్లు ఉండే విజయ్, 50 యూనిట్లు పెట్టండి. 200 యూనిట్లు వాళ్ళకి ఫ్రీ అంటే ఇప్పుడు సగం మంది ఫ్రీగా పోతున్నారు. 200 యూనిట్ లోపు కాల్చుకున్న చాలా మంది ఉంటారు అంటున్నారు. ఇప్పుడు నేను 200 యూనిట్ లోపే కాల్చుకుంటా, కానీ నాకు కార్డు లేదు కదా, తెల్ల కార్డు ఉంటే నాకు సబ్సిడీ లేదు కదా. ఎవరైనా 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే ఫ్రీగా ఇవ్వండి, ఎందుకు కావాలో చెప్తాను నేను. అప్పుడు అందరు అవసరమైన వాళ్ళు వస్తారు, అవసరం లేని వాళ్ళు బయటకు పోతారు కదా. అందుకని నేనేమంటాను, రేషన్ కార్డు అంటే
200 యూనిట్ లోపు కాల్చుకునే వాడికి ఇస్తా అనుకున్నది వేరు, రేషన్ కార్డు తెల్లది ఉంటేనే ఇస్తా అనేది వేరే కదా అంటున్నాడు. అంటే ఆ స్టేట్స్ మాట్లాడంటున్నాడు. రేషన్ కార్డు ఉన్న విలువను తక్కువ చేస్తే ఆటోమేటిక్ రేషన్ కార్డు ఎవరు తీసుకోరు. అట్లాగే పేదరిక నిర్మూలన కార్యక్రమం సక్సెస్ అయినాయి అంటే పేదరిక నిర్మూలన జరిగితే ఉచిత పథకాలు బంద్ కావాలి ఒకటి. రెండోది ఏంటంటే ఒక సుప్రీంకోర్టు అనేది కేవలం ఈ పథకాల కింద అన్నది. నేను దాడి చెప్తున్నాను, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్తున్నాను. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గతంలోనేమో పార్టీలు వ్యక్తులు పంచేవాడు కదా, ఏవైనా తాయిలాలు ఇస్తే. ఇప్పుడు ప్రభుత్వమే తాయిలాలు ఇస్తుంది కదా. నిన్న కాక మన తమిళనాడు 5,000 రూపాయలు అందరికి బ్యాంకులో అకౌంట్ వేసేసారు, చూసినా ఎందుకు గుర్తులేదండి మనకి? గత ఎన్నికలు కాకుండా అంతకుముందు ఎన్నికల్లో టీడీపీ పసుపు కుంకుమ పేరుతో అకౌంట్ లో డైరెక్ట్ డబ్బులు జమ చేయలేదా? బీహార్ లో మనకు జరిగింది ఏంటి? బీహార్ లో ఏం చేసిండ్రు? 10,000 చొప్పున 76 లక్షల మందికి వేసిండ్రు. 76 లక్షల మందికి మహిళలకు 10,000 చొప్పున ఇచ్చేసేసిండ్రు బట్టినే. అంటే ఆ డబ్బులు ఎవరి మనీ కావా? నిజంగానే పెట్టుబడికి ఏమో డబ్బులు ఉండవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెలుగొండ ప్రాజెక్టు 232 కోట్లు అవసరం అంటే 32 కోట్లు మాత్రం ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? మరి 232 కోట్లు ఒకసారి చేయలేరా? మొత్తం పథకాలు చూడండి, మరి 2 బడ్జెట్లు, తెలుగు రాష్ట్రాలు 2 బడ్జెట్లు చూడండి. మొత్తం అనుచిత ఉచితాలకు ఎంత పోతుంది బడ్జెట్, విద్యకు ఆరోగ్యానికి ఉపాధికి ఎంత పోతుంది చూడండి. అంతే, ఇంకోటి లేదు. ఇక మౌలిక వసతుల కల్పనకైతే పీనట్స్ అంటున్నాను. అంటే 1,00,000 కోట్లు అవసరం ఉంటే, నేను ఉదాహరణ చెప్తాను, 1,00,000 రూపాయలు అవసరం ఉంటే 10,000 చొప్పున అంటే మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం రేట్ లాగానే నడుస్తుంది కదా. అంటే ఆ పథకాలు ఏమైంది అంటే ఇవాడున్న రేటు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఉదాహరణకు తెలంగాణలో త్రిపుల్ ఆర్ గురించి మాట్లాడతాం. 10 ఏళ్ల కింద త్రిపుల్ ఆర్ ప్రపోజల్, 9 ఏళ్ల కింద దానికి అది మన హైవే నెంబర్ కేటాయించారు. అప్పటికిప్పటి డబుల్ పెరిగిన ఈ 9 ఏళ్లలో ఆనాడు 36,000 కోట్ల రూపాయలు అంటే ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏదైనా సరే, కాళేశ్వరం కావచ్చు, ఇది కావచ్చు, రేపు పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, ఏదైనా సరే సకాలంలో చేస్తే అది ఆ ఉన్న బడ్జెట్ లో పూర్తి అవుతుంది అంటున్నాను. అంతే కదా, లేకపోతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. అభివృద్ధి పథకాలు విజయ్ గారు, అభివృద్ధి పథకాలకు కనుక ఖర్చు నిజంగా పెడితే దాని వల్ల పెట్టుబడి, విద్య పెట్టుబడి, భవిష్యత్ పెట్టుబడి. విద్యలో వెంటనే ఫలితాలు అనిపించాయి, కానీ విద్య భవిష్యత్ పెట్టుబడి. తర్వాత వైద్యం భవిష్యత్ పెట్టుబడి. 12 దినాలు నష్టపోతే సమాజం నష్టపోద్ది కదా. వారం రోజులు కూలి 12 దినాలు నష్టపోయి ఇంట కూర్చుంటే వాటి పేదరికాలను నెట్టబడతాడు. తర్వాత మళ్ళీ ముందుకు రావాలంటే మళ్ళీ అంత కష్టపడాల్సి వస్తుంది కదా. అందుకని ఒక సర్వే ఉన్నది మనకు ఇండియాలో, ఒక కుటుంబంలో ఒక్కరు జబ్బు పడి ఏమైనా అయితే అంటే చచ్చిపోయిన తర్వాత హాస్పిటలైజ్ అయితే 40% ఆదాయం అక్కడి నుంచి పోద్దట. అంటే పేదలు అప్లిఫ్ట్ అవుతున్నారు, మళ్ళీ పేదరికలు నెట్టబడుతున్నారు ప్రతిసారి కూడా. అంటే వైకుంఠపాడిలో కదా పెద్ద పాంగ గడిచినట్టు ఒకటికో ఇద్దరికి వైద్యం చెడిపోతే మనకి ఇంటికి వస్తున్నాం మనం. అందుకని సుప్రీంకోర్టు అన్నదాన్ని ఏం చేయాలంటే కత్తికి 2 వైపులా పదం ఉంటుంది. దీని మధ్యన మనం నిలబడ్డాం అనుకుంటే తాడి మీద నడకలాంటి ఏమి అనుచితము ఏమి ఉచితం ఈ రెండు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా. ఇంకోటి రామ్మోహన్ గారు, సరే ఈ ఉచిత విద్యుత్తు లేకపోతే ఉచిత వైద్యం లేకపోతే ఉచిత బియ్యం ఇవన్నీ ఓకే, రేషన్ ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇటీవల కాలంలో గమనిస్తే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి. 10,000 లేకపోతే 15,000 ఏదో ఒక రూపంగా ఆటో వాళ్ళకని లేకపోతే మహిళలకని లేకపోతే వృద్ధులకని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఇంత అన్యాయంగా డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లలో వేసేస్తే అసలు వాళ్ళు కష్టపడే తత్వం ఉంటుందా? అసలు శ్రమించే తత్వం ఉంటుందా? ఈ ప్రశ్న కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా. దీని పట్ల మీ అభిప్రాయం? విజయ్, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,02,000 కోట్లు బడ్జెట్. 90,000 కోట్ల రూపాయలు మీరు అన్నయ్య పోతున్నాయి. మీరు అన్నది అన్ని లెక్క చేసినా 90,000 కోట్ల రూపాయలు దీనికే పోతున్నాయి. ప్లాండ్ బడ్జెట్, నాన్ ప్లాండ్ అంటాం కదా, ప్రణాళిక బడ్జెట్ అంటాం. అంటే ఏంటి? చాలా కోటికి బారణ మసాలా అన్నట్టు ఉద్యోగులు, జీతపత్యాలు, అప్పులు, ఆ అంశం ఇవన్నీ పోతే సగం బడ్జెట్ దానికి పోతుంది. 1,00,000 కోట్లు దానికి, 1,00,000 కోట్లు దీనికి. అభివృద్ధి ఎక్కడ మిగిలినట్టు? ఇంకోటి బడ్జెట్ లో అంచనాకును ఆచరణకు వచ్చే వరకు అలా 70% కన్నా ఎక్కువ అమలు కాదు, చూస్తున్నాం కదా. అటువంటి అప్పుడు 70,000-80,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క అనుచిత ఉచితాలకి మీరు అన్న డైరెక్ట్ బెనిఫిట్ పథకం అని చెప్పేది అవి లెక్క చేసి చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు దీనికే పోయిన తర్వాత ఇక మనకి అభివృద్ధి ఎదుగుతుంది, అభివృద్ధి ఫలితాలు ఎట్లా వస్తాయి, దాని తర్వాత అభివృద్ధి ఎట్లా చేస్తా అంటున్నాడు. అభివృద్ధి చేయాలంటే మనం అప్పులు చేయాలి, అప్పులు చేస్తే మన అప్పులకు వడ్డీలు కట్టాలి కదా. బడ్జెట్లు అన్ని చూడండి. అందుకనే పైననేమో నాయకులేమో ఉచిత రేవులకు వ్యతిరేకమని మోడీ అంటాడు. మీరు బడ్జెట్ చూసుకొని హామీలు ఇవ్వండి ఏమో అనేమో మల్లికార్జున ఖర్గే అంటాడు. ఇద్దరు ఒక జాతీయ పార్టీ నియంత్రించే వాళ్ళు కదా. వాళ్ళిద్దరు అంటుంటే జరిగేది మహారాష్ట్ర ఎన్నికల నుంచి ఇప్పుడు పొద్దున పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికలకు వచ్చేవాళ్ళు ఇదే 2 పార్టీలు అనుచిత ఉచితాలు ఇస్తున్నాయా లేవట్లా? అదే కదా. అసలు మొన్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పినటువంటి బీజేపీ ఎన్ని ఉచితాలు ఇవ్వలేదు కాదా?
అందుకనే అంటే ఈ పరుగులో అందరూ భాగస్వాములు అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా అవుతున్నారో అన్ఇంటెన్షనల్గా అవుతున్నారో పక్కన పెడితే ఈ ఎన్నికల పరుగులో గెలవాలనేటువంటి తాపత్రయంలో అందరూ ఆ పార్టీని చూసి మనం ఉచిత లేకపోతే మనకేరేమో అనేటువంటి ఇదిలో అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అయిపోతున్నారు. అంతే కిలా పాపం తలా పిడికని అంటారు అంతే. అన్ని పార్టీలు ఇక ప్రాంతీయ పార్టీలకు అంతకన్నా ఎక్కువ. గతంలో జాతీయ పార్టీలు కొంచెం హుందాగా వ్యవహరించేవి, అంటే ఇటువంటి అనుచిత ఉచితాల పట్ల కొంత నిబద్ధతతో ఉండేది. ఇప్పుడు గెలుపు గుర్రాలుగా ఓటు బ్యాంక్ రాజకీయాలలో జాతీయ పార్టీలు కూడా చెడిపోయింది. చూశాను మనం గతంలో చెప్పాను కదా, నేను తమిళనాడు నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశంలో కొంచెం ఉచితాలు ఎక్కువ అని అనుకునేవాళ్ళం. సరిగ్గా ఇదే దాన్ని అక్కడ అమలు చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉచిత బస్సు ఎవరైనా అడిగినరా? అదే అడుగుదాం అనుకున్నా. ఉచిత బస్సు అడిగినరా? కర్ణాటకలో మొదలైన ఈ రోగం, ఈ జబ్బు అంటున్నా, కర్ణాటకలో మొదలైన ఈ జబ్బు ఎక్కడి వరకు వాకింది? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దాకా వాకింది. అన్ని రాష్ట్రాలు ఉచిత బస్సు అంటున్నారు. ఉచిత బస్సు మన కేవలం లేడీస్ కి ఎందుకు, పురుషులకు కూడా ఇస్తా పోమని కొందరు అంటున్నారు. చూస్తున్నాం కదా మనం. అదే కదా. అసలు మీరు గమనిస్తే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉమెన్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు ఉచిత బస్సు? ఏమైనా తెలివి ఉన్నటువంటి ప్రభుత్వాలైనా మాకు అవసరం లేదని డైరెక్ట్ గా చెప్తున్నారు. అంటే అన్నారు, మళ్ళీ ఉపయోగించుకు చెప్తాను నేను. మన ఉచిత బస్సులో మొదట్లో కొంచెం మోజు తిరిగితే బస్సు టికెట్ ఫ్రీ కానీ వేరే ఖర్చులు అయితే ఖచ్చితంగా తప్పదు కదా. చారణ పొడి బారణ మసాలా ఖర్చు అయింది అక్కడ. వాళ్ళు మానుకుంటారు. ఇప్పుడు పెద్దగా ఉచిత బస్సును ఉపయోగించుకొని దూర ప్రాంతాలకు పోయి ఎంజాయ్ చేద్దామని పోయింది. ఎవరైతే బాగా వద్దన్నారో, నేను టీచర్లకు వ్యతిరేకం కాదు, మహిళా టీచర్లు అందరూ ఉపయోగించుకుంటారు. రోజు 100 కిలోమీటర్ల వరకు పొయ్యి వచ్చేవాళ్ళు ఉన్నారు మహిళా టీచర్లు. నేను టీచర్లకు వ్యతిరేకం కాదు, ఒక ఉదాహరణ చెప్తున్నా. ఈ మహిళా మొదట్లో వాళ్ళేమో మేము టికెట్ తీసుకున్నాం, ఆత్మగౌరవం మాది, మేము టికెట్లు తీసుకుంటామని నిజంగానే నేను అభినందించిన, చప్పట్లు కొట్టిన అన్నవాళ్ళు నిజంగా సార్ రోజు ఫోన్ 600 తప్పుతున్నాయి సార్. 50-60 కిలోమీటర్లకి 100 రూపాయలు ఉంది ఆ టికెట్ అయితే. 100 రూపాయలు దేనికి అసలు? ఇటు ప్రభుత్వము ఒకవైపు ఉపాధ్యాయులందరికీ 70,000, 80,000, లక్షల్లో జీతాలు ఇస్తుంది, మరోవైపు ఉచితాలు. వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, అది మొదట్లో వ్యతిరేకించాలి, టీచర్లు నిబద్ధతను వ్యతిరేకించాలి. కానీ మహిళా టీచర్లు ఇవన్నీ ఉంటారు అంటే వేడిలకు చన్నీళ్ళు తోడు సార్, నెలకు 5-6 రూపాయలు తప్పుతున్నాయి సార్ అంటున్నాను. అంటే ఏమన్నట్టు, ఎవరికి ఇస్తున్నారు మీరు ఉచితం అంటున్నాను. నిజంగానే ఉచితం 1-2-3 ఉచితాలు ఇవ్వద్దు. ఎందుకంటే విద్యుత్ రంగ సంస్కరణలో విద్యుత్ ఎప్పుడు ఉచితం ఇవ్వద్దు. తాగేవాడ కడితే తాళ్ల పన్ను, అప్పుడు ఏంటంటే పొదుపు ఉంటుంది. ఉచితంగా వస్తే ఏమైతుంది, విద్యుత్ ఉచితంగా వస్తే ఇంతకుముందు ఒక వ్యవసాయదారుల గురించి చెప్పింది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఇందాక చెప్తూ 200 యూనిట్లు అన్నారు. నిజంగా పేదవాడు 50 యూనిట్లు కాల్చుకునేవాడు 200 యూనిట్ల వరకు మనకు ఉచితమే కదా, ఇంకా వాడదాం, అంతే కదా. ఇంకొకటి, ఎక్కువ వాడుకుంటే తక్కువ బిల్ రావన్నా, తక్కువ వాడుకుంటే ఎక్కువ బిల్ రావన్నా సమస్య కూడా చూడండి. ఎక్కువ వాడుకుంటే ఎక్కువ బిల్ వస్తుంది, ఎక్కువ వాడుకుంటే తక్కువ బిల్ ఇవ్వాలి కదా. వినియోగం ఎక్కువ అయితే అప్పుడు ఏం చేయాలంటే తక్కువ అమ్మాలి కదా. అవును, విద్యుత్ కన్నా చాలా గొడవ, ఎక్కువ వినియోగించుకుంటారు. 13 రూపాయలకు విద్యుత్ యూనిట్ కొని మనకు ఫిలిం ఫ్రీగా ఇస్తున్నారు. ఈ 13 రూపాయలు ఎవరిది, మనది కదా అంటున్నాను. నేను చాలా సార్లు ఏమంటానంటే, నేను నాకు ఏ రాయితీ లేదు, జర్నలిస్ట్ రాయితీ కూడా లేదు. నేను ఒకసారి రైల్లో పోతున్నాను, ఒక స్వాతంత్ర సమరయోధులు, ఒక ఇట్లా రకరకాల రాయితీలు అందరికీ ఉన్నాయి. బస్సులో అయితే జర్నలిస్టులకు కూడా ఉన్నాయి అనుకోండి, పోతున్నాయి. నేను ఒక్కడిని నిజాయితీగా పన్ను కడుతున్నాను, నా మొత్తం డబ్బుల మీద మీరు బస్సులో పోతున్నా అనుకున్నాను. నిజమా కాదా? అంతే కదా. ఎలాంటి ఉచితాలు తీసుకొని వాటికి దగ్గర డబ్బు పూర్తిగా వందోసం చేసి 50 వాళ్ళకి ఇచ్చేస్తున్నావు కదా అంటున్నాను నేను. నేను కాదంటలేదు. అసమానతల సమాజంలో ఖచ్చితంగా ఆర్థిక దీనివల్ల ఏమవుతుందంటే కేవలం పన్నులు కట్టే వాళ్ళు, మీరు ఇటీవల కాలంలో చూస్తే దేశవ్యాప్తంగా ఐటీ సెక్టర్ వాళ్ళు, ఇతర సెక్టర్ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అసలు ఎందుకు ప్రతి దానిపైన పన్ను వేస్తున్నారు, ఈ పన్నులన్నీ మాతో కట్టించుకొని ఎక్కడెక్కడో పంచుతున్నారు, మాకు ఆ పన్ను వల్ల వచ్చేటువంటి లాభాలు మాకేం రావట్లేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. నేను అంగీకరించాను, చెప్తాను. ఐటీ ఎంతమంది అనుకున్నారు మీరు? 6 కోట్ల మందికి ఐటీ కార్డ్స్ ఉన్నాయి. దేశం మొత్తం 140 కోట్ల మంది ఉంటే 6 కోట్ల మంది కడుతున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేటి ఉన్నాయి. చిల్లర సిగ్గర్ కదా అన్నట్టు. అసలు పన్నులు కట్టేదంటే పేదలు. మీరు చూడండి, అవి ఖచ్చితంగా కట్టించుకుంటోంది ప్రభుత్వం. అది ఏమైందంటే పరోక్ష పన్నులు ఏర్పడాయి. ఇప్పుడు మనం ఆదాయ పన్ను ఏర్పడుతుంది. చాలా మంది అక్కడ పొరపాటు చేస్తారంటే ఆదాయ పన్ను మేము కడుతున్నాం, 30% కడుతున్నాం. నిజమే, వాళ్ళకు కూడా నేను వెసులుబాటు ఏమంటున్నా అంటే, పన్ను రేటు ఎంత తక్కువ అయితే అంత పన్నులు ఎక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు కూడా తాగేవాడే కడితే తాళ పన్ను. గతంలో మనకు ఒక స్వతంత్రం వచ్చిన కొత్తలో 93% పన్నులు ఉండేవి. 1,00,000 రూపాయలు సంపాదిస్తే దానికి అదనంగా 2.5% సర్చార్జీ ఉండేది. అంటే 90% పోయేది దానికి ఇదివరకు. ఇప్పుడు ఏమైంది, మ్యాక్సిమం లిమిట్ 30% కదా ఆదాయ పన్ను. నేనేమంటున్నా, ఆదాయ పన్ను పరిమితిని 15% తగ్గించాలంటున్నా. అప్పుడు పన్నులు పెరుగుతాయి. ఎవరు కడతారు, ఎందుకు తప్పించుకోవడం ఇదంతా అని. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని విదేశాలలో నేను అడ్వకేట్, మాకు అడ్వకేట్లు, సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎందుకు పోతున్నారు ప్రజలు?
మా పన్ను ఎట్లా ఎగ్గొట్టాలని చెప్పమని కదా. 30% ఉంటే ఎగ్గొట్టమంటారు. 15% మ్యాక్సిమం ఉంది అనుకోండి. ₹1,00,000 చంపిస్తే 10 లక్షలు 10,000 పోతే పోయినాయి. మనమైతే జైలు పాలు కావద్దు. ఇప్పుడు వెసులుబాటు కూడా మన చట్టంలో మంచి మార్పు తీసుకొచ్చారు. జైలు పాలు అవుతారు అనే బాధ తీసేసాం. మీరు ఫైన్ వేస్తాం, డబ్బులు వేస్తాం, తిరుగులు వేస్తాం, కానీ జైలు అనే బాధ తీసేశారు. అంటే ఆ భయం తీసేశారు. అంటే లాభం జరగాలి. ఇంకొక రెండో పాయింట్ చెప్పాను కదా విజయ్, నేనేమంటా అంటే చిల్లర సిగ్గారు కదా అన్నట్టు, ఒక ₹1,000 సంపాదించే రోజు కూలి సాయంత్రం కల్లా మొత్తం డబ్బులు ఖర్చు పెడతారు. ఇడ్లీ తిన్నా 5% పన్ను పడుతుంది, కానీ జిఎస్టీ పడుతుందా లేదా? అట్లా ఈ డబ్బులు ₹1,000 ట్యాక్స్ తను కనీసం 5% కంటే ₹50 కడుతున్నా కడతలేడా? ₹1,000 ఖర్చు పెట్టి మరి అదే ఆదాయ పన్ను వాడు అట్లా ఖర్చు పెట్టడం అంటున్నాడు, మిగిలిన అంటున్నాం. ఉన్నది వాళ్ళ ఆవేదన వాళ్ళకు ఉంది కాదంటలేదు. అక్కడనేమో స్లాబుల రేటు తక్కువ చేయాలి. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా మనకు JNNURM అంటే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ అని చెప్పి వాళ్ళు ఒక సూచన చేశారు. సరిగ్గా 2008 కన్నా ముందే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 13% దాకా ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో 15% ఉన్నది, 16 ఉన్నది. దీన్ని 5% రోప్ బెంచ్ తీసేయండి, తప్పనిసరి పన్నులు ఎక్కువ వస్తున్నాయి, అయితే మీకు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఎక్కువ వస్తుంది అంటారు. చాలా మంది వ్యతిరేకించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆచరణ చేసింది. మొదటి 6 నెలలు సంవత్సరం చాలా నష్టం వచ్చింది, సగం కూడా కాలేదు. కానీ తర్వాత 6 నెలల తర్వాత ఎంత ఉందంటే అప్పటికనే డబ్బులు వసూలైనవి. ఎందుకని? మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 13% పడుతుంది కనుక మనం ఏదో సాదా బైనామా రాసుకుందామని పెట్టుకున్నారు, సూర్యులో చెప్పుకుని అయిపోయింది. కానీ అదే కనుక రిజిస్ట్రేషన్ ఛార్జ్ తక్కువ కావాలని రిజిస్ట్రేషన్ రేట్ పెరిగింది. రిజిస్ట్రేషన్ పెరగడం ఏమైంది? ఆ పన్ను తగ్గింది. అట్లాగే భూమి విలువలు పెంచారు. గతంలో ₹1,00,000 మార్కెట్ వాల్యూ ఉంటే 10,000 కూడా అక్కడ లేకపోయింది. అప్పుడు అది ఏం చేశారు? 50,000 చేశారు మార్కెట్ వాల్యూ. అప్పుడు ఏమైంది? పన్ను తగ్గింది, మళ్ళీ డబ్బులు కూడా వచ్చినాయి. ఈ రెండు అంటే నేను ఉదాహరణ చెప్తున్నా అంటే పన్నుల రేట్ ఎంత సరళంగా ఉంటే అంత తప్పనిసరి పన్నులు కడతారు. మన పన్నుల డబ్బులతో చేసే మీరు అన్న అనుచిత విచారాలు, ముఖ్యంగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అన్ని కూడా దుర్మార్గంగా నడుస్తున్నాయి. అన్ని వర్గాల ఓట్లను ఇదివరకే అభ్యర్థులు లేకుంటే పార్టీలు కొనుక్కునేది, ఇవాళ ప్రభుత్వాలే కొంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎలక్షన్ కన్నా ముందు 6 నెలల ముందు ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడానికి వీలు లేదంటే 6 నెలల ముందే ప్రవేశపెడతారు. అంతే కదా చూస్తున్నాం. బీహార్లో మొన్న 10,000 వేసినా, మళ్ళీ తమిళనాడు 5,000 వేసినా కూడా స్పష్టంగా ఏప్రిల్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా. ఏప్రిల్ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు ₹5,000 అంటే ఈ లంచమే కాకుండా ఎన్నికల లంచం కాకపోతే ఏమంటారు చెప్పండి? అంతే కదా. అందుకనే తమిళనాడు ఒకటే కాదు, దేశం అంతా అదే పరిస్థితి ఉంది. దీన్ని మారాలంటే ఒకటేమో అనుచిత ఉచితాలకు సన్నటి గీత గీసి ఏవైతే అవసరమో అవి ఇవ్వాలి. సామాజిక భద్రత అంశాలు కానీ ఇతరత్ర పేదరిక నిర్మూలన కార్యక్రమాలు తప్పనిసరి ఉండాలి. కాదని వృద్ధాప్య పెన్షన్ ఇవ్వచ్చు, కాదనట్లేదు, అదనంగా ఇచ్చేది పోవాలి. ఇంకొక కోణం కూడా ఆలోచించాలి. సుప్రీంకోర్టు కోరుతున్నా నేను, మీరు రుణమాఫీ చేస్తేనేమో రుణమాఫీ అంటున్నారు, రైతులు బిచ్చగాడు చూస్తున్నారు. రైట్ ఆఫ్ చేస్తేనేమో పెట్టుబడిదారులకి ₹16 లక్షల. నిజంగా ఆ ₹16 లక్షల కనుక ప్రజలకు సంబంధించి ఉంటుంటే ఆ బుర్తి పద్దు కనుక రద్దు చేయకుండా వాళ్ళ ఆస్తులు జప్తీ చేస్తే బాగుంటుంది. కట్టించాలి కదా. రైతు రుణం చేసుకుంటే తలుపు చెక్కలు పిక్కపోతారు, కానీ వాడు రుణం తీసుకుంటే భయాన్ని బిచ్చం అడుగుతారు. లేకుంటే ఇంటికి పోయి మర్యాదగా నీ రుణాన్ని రద్దు చేస్తున్నాం. అదే కదా. అసలు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక రైతు రుణానికి వెళ్తే అతను కట్టాల్సినటువంటి లోన్ అంతా కట్టాడంట, అయినా ఏంటి నాకు రుణం రావట్లేదని అడిగితే, మీరు కట్టాల్సినటువంటి రుణంలో ₹1 ఎన్నో పైసలు ఇంకా బాకీ ఉన్నారు, అందుకే ఈ రుణం మీకు శాంక్షన్ అవ్వట్లేదు, అది క్లియర్ చేస్తే శాంక్షన్ చేస్తామని చెప్పారంట. ఒకవైపు మీరు చెప్తున్నట్లు లక్షల కోట్లు తీసుకున్న వాళ్ళేమో ఎగ్గొట్టి విదేశాలకు పోతే వాళ్ళ ఏమో రుణమాఫీ చేస్తారు, ఇటు రైతు ₹1 కట్టాల్సి ఉన్నా కానీ అతనికి లోన్ ఆపేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఒక రైతు పరిస్థితి కాదు. ఇప్పుడు ప్రభుత్వము రుణమాఫీ చేస్తుంది కదా, చేసిన వాళ్ళు బ్లాక్ లిస్ట్ పెడుతున్నారు. లేదు, ఎగవేత జరుపుతున్నారు. ఎప్పుడు రుణమాఫీ అనేది ఎగవేత మార్గం. అది రుణమాఫీ కరెక్ట్ గా రైతుకు కానీ ఎవరికైనా సాయం. అదే పెట్టుబడి సాయం ఇవ్వండి. అందుకని రైతు బంధును ఇవాళ కిసాన్ సమాన్ యోజన అని తెలంగాణలో ఒక మంచి పథకం, కేసీఆర్ గారు ఎన్ని తప్పులు చేసినా అటువంటి మంచి పని చేశారు. దానివల్ల ఏమైంది, ఇవాళ కిసాన్ సమాన్ యోజన వచ్చింది. రైతు పెట్టుబడి సాయం ఇస్తే ₹2, ₹3, ₹5 మితి తీసుకుని బాగా తప్పిందా లేదంటారా? ఆ టైంకి ఎరువు బస్తాను, ఆ టైంకి ఏదో ఒకటి చేసిందండి, తాగడం ఎంత ఖర్చు పెట్టలే, మొత్తం మీద చేసినా చేయలేదా, దానికి ఎంత పనికి వచ్చినా లేవా? అందుకని ఏమంటున్నా అంటే ఇక్కడనే మాఫీ అంటున్నారు, అక్కడ రద్దు అంటున్నారు. రైట్ ఆఫ్ వేరు, మన ఫ్రీగా మాఫీ వేరు అంటున్నారు. అందుకని ఇక్కడేమో రుణమాఫీ, అక్కడేమో రుణం రద్దు అంటున్నారు. రద్దు చేసే రుణాలు కనుక ఆపండి. ఇంకొకటి ఏంటంటే ఇటీవల దావోస్ సదస్సులో ఒక మంచి సూచన సంపన్నులు చేశారు విజయ్, అది కూడా గమనించాలి. ఎందుకంటే మన భారతదేశం ఆర్థిక అసమానతలు ఎంత పెరుగుతున్నాయి, ఉన్నవాడు బాగా ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు మరింత లేనివాడు, గ్యాప్ పెరుగుతోంది. మధ్యతరగతి వాళ్ళమేమో మన కిరిశం స్వర్గంలో ఉంటున్నాం. ఈ రెండింటి మధ్యన అంతరం అంటే ఆర్థిక అంతరాలు, సామాజిక అంతరాలు, ఆర్థిక రాజకీయ అంతరాలు ఇప్పటికీ ఉన్నాయి. రాజకీయంగా కొంత కంపెన్సేషన్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే రిజర్వేషన్ల వల్ల రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి కనుక చేయగలుగుతున్నాం. కానీ సంపద పంపిణీ జరుగుతలేదు కదా.
సంపద కేంద్రీకృతం అయితే ఏమైందంటే అజీర్ణం అవుతుంది, సమాజానికి అజీర్ణం అయితే అంటున్నాను. అజీర్ణం అయితే ఏమైందంటే అంకుర్ సినిమాలో లాగా విప్లవం వస్తుంది. మీరు ఆపరేషన్ కాగారు ఎన్ని పెట్టినా ఏం చేసినా అక్కడ విప్లవం వచ్చేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. దానికి వాడి పోవాలంటే ఏం చేయాలంటే సంపద పంపిణీ కావాలంటే దావోస్ సదస్సులో ఇప్పుడు చెప్తున్నా కదా, కటికవాడు కదా గొర్రె మీద ప్రేమ చూపించినట్టే వాళ్ళు ఏమన్నారంటే మా మీద సంపద పన్ను వెయ్యండి బాబు, మీరు వేసుకోండి, మేము కడతామంటున్నారు వాళ్ళు. చూడండి, దావోస్ సదస్సులో చాలా మంది సంపదను ఏమన్నారంటే నిజంగానే మన దేశంలో సంపద పన్ను పెద్ద ఎత్తున ఉండేది. సంపద పన్ను వేరు, ఆదాయ పన్ను వేరు. సంపద పన్ను అంటే 2% సంపద పన్ను వేసినా మన దేశంలో 8 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పుడు మేము ఉద్యమం నడుపుతున్నాం, మేము ప్రజా రిపబ్లిక్ ఉద్యమం నడుపుతున్నాం. ఎల్లుండి సామాజిక రేపు 20వ తారీఖు రేపు సామాజిక మన ఏమంటారు దాన్ని న్యాయ దినోత్సవం, సామాజిక న్యాయ దినోత్సవం రేపు ఉన్నది, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. అందులో ఏమడుగుతున్నాం, రాజకీయ ఆర్థిక సామాజిక అసమానతలు పోవాలి. అంటే వాళ్ళ ఆర్థిక అసమానతలు పోవాలంటే ఏం చేయాలి, ఉన్నవాడు అవుతుంది, లేనివాడు అవుతున్నాడు. లేనివాడికి ఏమో రోజు రెక్కల కష్టం మీద ఆధారపడుతున్నాడు, ఉన్నవాడేమో మొత్తం సంపద మల్టిపుల్ అవుతుంది, అది ఇంకా మల్టిపుల్ అవుతుంది. అందుకని మంచి పెంచుకుంటేనేమో పంచుకుంటే మంచిది అవుతుంది. పాలు ఉన్నాయి అనుకోండి, మనం దాచిపెట్టుకుంటే 3వ రోజు విరిగిపోతాయి కదా, మీరు ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టా 3వ రోజు పనికిరావు. అదే పాలను పంచుకుంటే మంచి పెరుగుతుంది కదా. ఇదే అంతే, సంపద పంపిణీ కోసం ఒక రంగం చెప్పాలంటే కార్పొరేట్లు త్యాగం చేయాలి, సంపద పంపిణీకి అంగీకరించాలి. మొత్తం శ్రమ పెట్టుబడి లాభం అంటాను. లాభం అంటే శ్రమ దోపిడీ. ఆ శ్రమ దోపిడీని ఎంత అరికట్టగలుగుతామో సమాజానికి అంత మేలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పేదల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్నే మళ్ళీ పేదలకు పంచుతున్నారు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన కుడి జేబు నుంచి పోతే మనకు అర్థం అవుతుంది. ఉదాహరణకు టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, ఇవన్నీ మనకు చేతుల నుంచి పోతుంటాయి, ఏర్పడుతుంటది. కానీ పరోక్షంగా కట్టే పన్నులు చూస్తున్నారు. చూడండి, మీరు ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా తగ్గిస్తున్నారు. ప్రభుత్వాలు ఏవి కూడా ప్రత్యక్ష పన్నులు, కరెంటు బిల్లు తీసేస్తామంటారు, ఇంటి పన్నులు లేదంటారు. కానీ వెనక నుంచి దోపిడీ వేరే ఉంది కదా, కుడి జేబు అది ఎడమ జేబు బొక్క పడింది, ఆ బొక్క నుంచి కాలిపోతూనే ఉంటాయి, మన డబ్బులన్నీ పోతూనే ఉంటాయి. మన డబ్బులు ఎట్లా పోతే పరోక్షంగా పోతుంటాయి ప్రభుత్వాలకు. ఆ పరోక్షంగా డబ్బులతోనే వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకే ఉచితాలు ఇస్తారని ఎదురు నటిస్తున్నారు. ఈ డబ్బు మనది, ఓటు మనది, డబ్బు మనది మనం తెలుసుకున్న రోజు ఈ మాయ మర్మం అంతా పోతుంది. మనకు రాజకీయ పార్టీలు చేసే, ప్రభుత్వాలు చేసే మోసం అది తెలియకుండా విద్యలో కూడా నాణ్యత లేకుండా చేస్తున్నారు కదా, అది ఎక్కడ తెలుసుకుంటారో అని. అంతే కదా, అంటే విద్య అందిస్తే తెలియగలడు ఇక్కడ కదా, అంతే కదా. ఇప్పటికీ సామాజిక అసమానతలలో నిజంగా చెప్పాలంటే పేదలు విద్య కోసం, వైద్య కోసం, రెండింటి కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. మీరు చూడండి, పక్క ఇంటి పిల్లలు ఎంత బాగా మా పిల్లలు అంత బాగా చదువుకోవాలని పిల్లలు, మనకి ఇంకా కుటుంబ వ్యవస్థ బాగా పటిష్టంగా ఉంది విషయం. దానివల్ల ఏమైందంటే ఈ కుటుంబ వ్యవస్థలో మన పిల్లలు బాగా చదువుకోవాలి. నాకంటే నేను ఆటో నడుపుకుంటున్నాను, నా పిల్లలు డాక్టర్ కావాలి, నా పిల్లలు కలెక్టర్ కావాలి, లేకుంటే మంచి వ్యవసాయం కావాలి, 4 ఎకరాల భూమి కొనుక్కోవాలి అని ఆలోచన చేస్తున్నా లేరంట. దానికి తగ్గట్టుగా సమాజం సన్నద్ధం కాకపోతే తిరుగుబాటు వస్తున్నట్టున్నాడు. ఎప్పుడు కూడా ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోతే ఆ దేశంలో తీవ్ర నిరాశ వస్తుంది, నిరాశ వాళ్ళకి తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు. అందుకని అందరినీ నక్సలైట్లుగా మార్చకుండా ఉండాలంటే ఆర్థిక అసమానతలు తగ్గించాలి, అది పేదవాడికి ఫలాలు అందాలి. గాంధీ మహాత్ముడు చెప్పిన వాటితో ముగిస్తాను. గాంధీ ఏమంటే ఏదైనా పని చేసేటప్పుడు తలపెట్టేటప్పుడు మీరు ఆలోచన చేయండి, అత్యంత పేదవాడికి, అత్యంత బలహీన వర్గాలకు, అత్యంత కింద ఉన్న చివరి వ్యక్తి వరకు మనం చేసే పని వల్ల లాభం ఉందా లేదా ఆలోచన చేయండి, అప్పుడు ఆ పని మొదలు పెట్టండి అన్నాడు. ఇప్పుడు నేను ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు అనుచిత ఉచితాలు, ఓటు బ్యాంక్ రాజకీయం చేయకండి. నిజంగానే మీరు జరిగేది ఉంటే చెప్తున్నాను కదా, విద్య, వైద్యము, ఉపాధి కల్పన చేయడం, అట్లాగే పరిశ్రమలకు మంచి ఊతం ఇవ్వడం, ఉపాధి కల్పించడం, వ్యవసాయాన్ని బాగు చేయడం, లాభసాటి వ్యవసాయంగా మార్చడం, దీనికోసం ప్రయత్నం చేయండి. కేవలం ఏ పూటకు ఆ పూట వాడికి తిండి పెడితే మళ్ళీ తెల్లారికి బిచ్చెత్తుకుంటాడు. అంటే ప్రజలను బిచ్చగాళ్ళకి తయారు చేస్తున్నామా, ప్రజలను ఆత్మస్థైర్యంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు తయారు చేస్తున్నామా అన్నది. అందుకని చైనా సమితం ఎప్పుడు ఉల్లంఘిస్తాం కదా, చేపలు పట్టడం నేర్పండి, చేపలు తినడం కాదు, పట్టించి చేయడం కాదు. ఇప్పుడు ఏమైందంటే అరటి పండు కూడా తినొక్కలేదంటే వలిచి నోట్లో పెట్టడం పాత సామెత. వీడు నోట్లో పెట్టుకొని కొంచెం దుర్మార్గంగా అనిపిస్తున్నా సరే ఈ సామెత నమిలి వాడి నోట్లో ఉంచాల్సి వస్తుంది, ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే పేదవాళ్ళు అమానించడం కాదు, జరుగుతుంది ఇదే అంటున్నాడు. అంటే నవరణం గురించి చేత కాదనే పరిస్థితి తయారైపోతుంది అంటున్నాను. అందుకని సుప్రీంకోర్టు అన్న దానికి ఒక భాగం ఇది కరెక్ట్, ఇంకో భాగం కూడా సుప్రీంకోర్టును 2వ పార్శ్వం కూడా చూడాలి. 2వ పార్శ్వంలో ఆర్థిక అసమానతలు జరుగుతున్నాయి. రుణము రైట్ ఆఫ్ చేయడం అంటే దుర్మార్గం లేదు. 16 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని రైట్ ఆఫ్ చేసిన దుర్మార్గమైన ప్రభుత్వాలను కూడా మీరు హెచ్చరించండి, అవి వసూలు చేయమని కోరండి. చూద్దాం, ఈ క్యాపిటలిస్టిక్ పోకడలు కొంతవరకు తగ్గాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది, లేకపోతే తిరుగుబాటు తప్పనిసరి అవుతుంది దేశంలో.
ఎందుకంటే అనేక ఈరోజు స్వాతంత్రం వచ్చి లేకపోతే ఇది గణతంత్ర దేశంగా ఏర్పడ్డ తర్వాత పేదలు ఇంకా పేదలుగా మారుతున్నారు, ధనికులు ఇంకా ధనికులుగా మారుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయే కానీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. చూద్దాం, ఇప్పటికైనా సరైనటువంటి మార్పు రావాలని. ఖచ్చితంగా ఉచితాలకు సంబంధించి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని స్వాగతిద్దాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా సరైనటువంటి దిశలో వెళ్ళాలి. ప్రజలు చైతన్యవంతులైనప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.